దేవునికి స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామం నిరంతరం స్తుతింపబడును గాక. ఆమేన్. ఈరోజు మనమందరం కూడా ఒక ప్రత్యేకమైన సందర్భంగా ఈ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు అనుగ్రహించారు. దేవునికి మహిమ. ఇక ప్రీ క్రిస్మస్ కార్యక్రమానికి చేసిన మీ అందరికీ కూడా వందనాలు. ప్రభు పేట అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. మనము ప్రారంభ కార్యక్రమాన్ని ఆరంభించబోతున్నాం. మరి దానికి ముందుగా కొన్ని మాటలు. మరి ఈ ప్రాంతం అటువంటి ప్రజలందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు బహుగా దీవించాలని మేము ఆశిస్తున్నాం. మరి కార్యక్రమం చాలాసేపు కొనసాగుతుంది అని దయచేసి అనుకోవద్దు. సాధ్యమైన మట్టుకు త్వరగా, అంటే ఇంచుమించుగా 10 గంటల గంట క్లోజ్ చేయాలంటే మా యొక్క ఆలోచన. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్న వారికి ఎవరికి కూడా ఏ రకంగా కూడా ఇబ్బంది ఉండదు. సౌండ్ కూడా చాలా మిడిమిగానే మేము వాడుతున్నాం. కనుక దయచేసి మీరందరూ కూడా ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి సహకరించాలని ప్రభు పెట్టి మనం చేస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జన్మదిన సందర్భంగా ఈ స్థలంలో వచ్చే అవకాశం ప్రభు మనకిచ్చారండి. సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది క్రిస్మస్ పండుగగా. సంవత్సరానికి ఒక్కసారి వస్తే ప్రతి నిజ విశ్వాస హృదయంలో ప్రతిరోజు క్రిస్మస్. అంటే ప్రతిరోజు ఇలాగా స్పీకర్లు పెట్టి బాక్సులు పెట్టి మనం ప్రార్థన చేయటం లేదు. ఒక ప్రత్యేకమైన దినం కనుక ఇలాగ మనము సౌండ్ సిస్టమ్ పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం మనకు కలిగింది. ఒక ప్రాంతంలో ఉన్నటువంటి వారు అందరూ ఐక్యత కలిగి ఉండాలి. ఏ కులమైనా కావచ్చు, ఏ జాతి అయినా కావచ్చు, ఏ మతమైనా కావచ్చు. మనమందరూ ఐక్యతగా ఉంటేనే మనందరి జీవితంలో ఆశీర్వాదం వస్తుంది. కాబట్టి ప్రతి మతానికి కొన్ని పండుగలు ఉంటాయి, సరేనా? కాబట్టి ఎవరికి ఎవరు వ్యతిరేకం కాదు. అందరూ సహోదర భావంతో ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాంటి ప్రాంతం ఎప్పుడు కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది. అన్ని విధాలుగా ఉన్నటువంటి ప్రాంతాలు దీవెనకరంగా ఉంటాయి. అభివృద్ధి కూడా బాగుంటుందండి. అందుకనే ప్రత్యేకించి ఈ ప్రాంతాల ప్రజలందరూ కూడా తెలియపరుస్తున్నాను. మరి ఇంచుమించుగా 10 గంటలకంతా లోపటే ఈ కార్యక్రమం ముగించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఓకే, ఒక ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాం. ప్రార్థన చేసుకుందాం. ఏకీభవించండి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని మన మధ్యకు ఆహ్వానిద్దాం. ఆయన ప్రజలు ఎక్కడ ఉంటారో వారి మధ్య ఆయన ఉంటాడు. ఇది వాస్తవం. ఆయన మన మధ్య ఉన్నాడు. మనం విశ్వసించాలి. మన ప్రార్థన ఆలకించే దేవుడిగా, ప్రతిఫలం ఇచ్చే దేవుడిగా ఆయన మనతో మన మధ్య ఉన్నాడు. ఆయనకు ప్రార్థన చేద్దాం. కృపగల రాజా, దయగల తండ్రి, మహోన్నతుడా నీకు వందనాలు. ఈ సమయాన్ని మాకు ఎంతో దీవెనకరంగా చేసేందుకు స్తుతిస్తున్నాం. అనేక దినాల ప్రార్థన ఫలితం ఈ రోజు మేము చూస్తున్నాం. నీకు వందనాలు. మీ కన్నుల ఎదుట ఆశ్చర్యమైన కార్యములు జరిగిస్తానని ప్రభు అనేక సార్లు మీరు ఇచ్చిన ప్రవచన వాక్యమని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈరోజు ఈ ఆశ్చర్యకరమైన అయ్యా కార్యాన్ని మేము చూస్తున్నాం. నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. 6 నుంచి ముగింపు వరకు నీ ప్రసన్నత మాకు తోడుగా ఉంచు. సమస్తము సమాధానకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా జరుగుతుగా నీ హస్తము చాపమని వేడుకుంటున్నాం. వచ్చిన ప్రజల బట్టి నీకు స్తోత్రాలు. రావలసిన వారిని త్వరపెట్టి మా మధ్యకి నడిపించాను. మరి ఈరోజు నీ వాక్యం ద్వారా చేరొచ్చిన అందరితో ముఖాముఖిగా మాట్లాడమని వేడుకుంటున్నాం. ప్రత్యేకించి చిన్నారి పిల్లలు వాక్యం చెప్పడంలో చక్కగా నృత్యము చేసి నేను మహిమపరచడంలో సహాయం చేయండి.
మేమందరం కలిసి ఆరాధించుటకు ఘనపరచుటకు నీ కృప మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఆరంభం నుంచి ముగింపు వరకు నీ ప్రసన్నతను సమృద్ధిగా అనుగ్రహించి నీ నామానికి మాత్రమే మహిమ ఘనత ప్రభావం కలుగును జరిగించమని వేడుకుంటున్నాం. ఆటంకపరిచే శక్తులను యేసు నామములో బంధిస్తున్నాం. నీ దేవదూతల యొక్క సంచారం మా మధ్య మీరు ఉంచినందుకే స్తుతిస్తున్నాం. నీ ఆత్మ మా మధ్య ఉంచినందుకే నీకు స్తోత్రము చెల్లించుకుంటూ యేసు ప్రశస్త నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ. మరి చక్కగా పాటలు పాడి ప్రభువును స్తుతించబోతున్నాం. శ్రేష్టమైన సమయంలో మనం వచ్చేసాం. పాటల తర్వాత సందేశం కూడా ఉంటుంది. సందేశం తర్వాత చిన్నారి పిల్లలు చక్కగా మన మధ్య వారు నేర్చుకున్న వాక్యాలు, కంఠత వాక్యాలు మన మధ్య చెప్తారు. అదే రీతిగా చక్కగా వాళ్ళు డ్యాన్స్ చేసుకున్న ప్రభువును మహిమపరుస్తారు. సమస్త మహిమ ఘనత ప్రభావములు ప్రభు నామానికి కలుగును గాక. క్యాండిడేట్ సర్వీస్ కూడా ఉంటుందండి, కనుక ఎవరు కూడా దయచేసి వెళ్ళిపోవద్దు. అందుకనే ముందుగా మీరు టైం చెప్తున్నారు. 10 గంటల లోపే ముగించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఓకే, ప్రభు మహిమ. జోసఫ్ క్లాస్ మీదకి వచ్చి మరి పాటలను నడిపిస్తాను.